నమస్తే. మే 15 రోజు మోదీ గారు అయితే హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు. ఈ తరుణంలో మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పల్లి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. అన్నగారు ఇటువంటి మొదటి చెప్పండి, జనాగ్రహ సభ అని నామకరణం చేశారు, అందుగల కారణం చెప్పండి. దాన్ని మార్చాము. ఇప్పుడు అది జనాగ్రహ సభ కాదు, ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్ర హితము దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా సుమారు 8,000 కోట్ల తోని అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వచ్చేటప్పుడు ఆ పేరు సమంజసం కాదు. తెలంగాణ ప్రజలు పండగ చేసుకునే రోజు, గౌరవనీయ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపే రోజు కాబట్టి ఖాళీ ప్రధానమంత్రి గారి చలో పెరడి గ్రౌండ్ సభ మాత్రమే ఇది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మోడీ గారు. మోడీ గారు ఇప్పుడు మేము ప్రారంభించేది సుమారు 8,000 కోట్లు. అది మహబూబ్ నగర్ 4 లైన్ హైవేస్ కావచ్చు, లేకపోతే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, కొన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్స్ కావచ్చు. రాబోయే రోజులలో ఇది ఓన్లీ ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇంకా త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంది ప్రధానమంత్రి గారిది. రీజనల్ రింగ్ రోడ్ రైట్ సైడ్ దక్షిణ భాగం కావచ్చు, ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ రెండో ఫేజ్ లో చేస్తాం. ఇది మొత్తానికి ఉద్దేశం ఏంటంటే, ఈ తెలంగాణకు మాకు అపురూపమైనది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మొదటిసారి వస్తున్నారు కాబట్టి ఇది ఒక రకంగా ఈ దుష్ట కాంగ్రెస్ పరిపాలన మీద, మోసపూరితంగా తెలంగాణ ప్రజల మీద అబద్ధాల వాగ్దానాలు చేసి అందలమెక్కి అవినీతి మూటలు తీసుకుంటా ఢిల్లీకి పంచుతున్న అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు మీద ఒక రకమైన పోరాటం అనుకోండి శంకరరావు. రేపు 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు రాబోతున్న తరుణంలో పుదుచ్చేరి, అస్సాం అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. మన పశ్చిమ బెంగాల్ ఎలా ఉండబోతుంది? ఒకటి, అస్సాం గెలుస్తున్నాం, పాండిచ్చేరి ఎన్డీఏ, ఒకవేళ కొద్దిగా డిఎంకే అంటున్నారు తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ అలయన్స్ అంటున్నారు, వెస్ట్ బెంగాల్లో మాత్రం నువ్వా నేననే పోరాటం ఉంది 50-50. కానీ మొత్తానికి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము గెలిస్తేనేమో ఈవీఎం మిషన్లు అంటారు, వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంలు సరిగ్గా పనిచేసినాయి అంటారు. కాబట్టి బెంగాలు ప్రజల ఆశీర్వాదం, అక్కడున్న కార్యకర్తల రక్త తర్పణం, కార్యకర్తల ఆక్రోశం, ఆక్రందన, ఆవేదన రేపు 4వ తారీఖు నాడు రిజల్ట్స్ లో అంటే హిందూ ఓటు బ్యాంకు ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఇది మొత్తం బంగ్లాదేశ్, మొత్తం మన వెస్ట్ బెంగాల్ లో ముస్లింస్ కూడా ఎక్కువ మాత్రం బీజేపీ వైపే తిరిగారు. ఇది భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లింతో ఉండేది. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. 15 సంవత్సరాలుగా భ్రష్టు పట్టించిన పరిపాలన, ఒక మెజారిటీ హిందూ ప్రజలను అడుగడుగును అవమానించిన మమతా బెనర్జీ అలియాస్ ముంతాజ్ బేగం పరిపాలనకు చరమగీతం పాడాలని బెంగాల్ ప్రజలు నిర్ణయించుకున్నారు. స్వేచ్ఛ వాయులు విల్చాల, రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టిన నేల మీద ఈ రకంగా కరవాలంలు తిరగకూడదు, శాంతియుత కపోరాలు ఎగరాలని ఈ బెంగాల్ ప్రజల తీర్పు రేపు భారతదేశానికి కూడా ఒక విజయం అవుతుంది. చాలా సంవత్సరాల తర్వాత మహిళా బిల్లు అనేది ముందుకు వచ్చింది, కానీ అది బిల్లు పాస్ కాకపోవడం చాలా దురదృష్టకరం. దాంట్లో ఏమంటారు? దీనికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ని చరిత్ర క్షమించదు. చరిత్ర ఇప్పుడే కాదు, 98 కావచ్చు, 2000 కావచ్చు, 2022 కావచ్చు, 2003 కావచ్చు, ఎప్పుడెప్పుడు మహిళా బిల్లు వచ్చిన అడ్డం పడ్డదే కాంగ్రెస్. కాబట్టి మహిళలకు ఈ రోజు ప్రపంచంలో ఎప్పటికీ దోషిగా నిలబడేది ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ మేము కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు మోసపూరిత కాంగ్రెస్ తోని. వీలైనంత మంది 3 రాష్ట్రాలలో తరిమి మళ్ళా సంపూర్ణ మెజారిటీ సాధించి ఆడబిడ్డలకు మోడీ గ్యారంటీ ఏదైతుందో 33% రిజర్వేషన్ అది చేసి చూపించి పెడతాం దేశానికి. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిధులు ఇవ్వడం లేదు, ఖాళీ మినిస్టర్లు ఉన్న ప్రాంతాలకే నిధులు వెళ్తున్నాయి అంటారు. ఇప్పుడు ఆర్మూర్ పరిస్థితి ఎలా ఉంది? సో గతంలో చూసుకున్నాం దోపిడీలు, ఆక్రమణలు, అనేక ఆరోపణలు. ఇప్పుడు ఆర్మూర్ ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? ఆర్మూర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కబ్జాలు లేకుండా, కమిషన్లు లేకుండా, రౌడీలు లేకుండా, గుండాలు లేకుండా, బెదిరింపు రాజకీయాలు లేకుండా, కులపిచ్చి లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం. ఇంతకుముందు ఒక గుండా లాంటి వాతావరణం ఉండే, అక్కడ ఒక ప్రశాంత వాతావరణం లేకుంటే బలవంతపు బెదిరింపు రాజకీయాలు అవన్నీ తరిమి కొట్టినాం. ఈరోజు ఒక కమలం నీడల, భారతీయ జనతా పార్టీ నీడలో ఆర్మూర్ ప్రశాంతంగా ఉంది. రాబోయే రోజులలో కూడా తెలంగాణను ఇట్లా ప్రశాంతంగా జిహెచ్ఎంసీ ఎలా ఉండబోతుంది? ఎంపీటీసీ కూడా వస్తుంది. గ్రామ స్థాయిలో చూసుకుంటే సర్పంచ్ మెజారిటీ స్థానాలు గెలిచారు. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిహెచ్ఎంసీ ఎలా ఉండబోతుంది అంటే? స్థానిక సంస్థలల్లో ఎంతో కొంత వేరే రిజల్ట్స్ వేరే ఉంటాయి, జనరల్ ఎలక్షన్స్ వేరే ఉంటాయి. స్థానికంగా ఏముంది, ఇప్పుడు మతం మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆయననే బహిరంగంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బెనిఫిట్ పొందడానికి నేను రేవంత్ దినేనని చెప్పిన తర్వాత దిగజారిన రాజకీయాలు, దిగజారిన ముఖ్యమంత్రి, ఎంఐఎంకు తాకట్టు పెట్టిన వాళ్ళ అస్తిత్వం. కాబట్టి మేము హిందువులను చైతన్యపరుస్తాం, మెజార్టీ ప్రజలను చైతన్యపరుస్తాం. మనం కలిసి ఉండాలి, కలిసి నిలబడాలి, కలిసి గెలవాలి, జిహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలి. హైదరాబాద్ మేయర్ పదవిని కొడితేనే భారతీయ జనతా పార్టీకి ఆత్మగౌరవం నిలబడతాయని పదవి చెప్పగలుగుతాం. లాస్ట్ చెప్పండి, మీ జిల్లా ఆడపడిచేది ఒక పార్టీ పెట్టింది, సో మీరు విషయం చెప్పే అవకాశాలు ఉన్నాయా? కవితక్క కాదు కవితమ్మ అంటారు. మరి ఇప్పుడు కవితమ్మ మళ్ళీ నెక్స్ట్ కవితమ్మమ్మ అనే ఇట్లా కష్టం ఉంటుంది. నేను అనేది ఏంటంటే కవిత గారి నుంచి తొందరపాటు అవుతుంది. ఓకే, ఒక ఆడబిడ్డగా వాళ్ళ నిజామాబాద్ ఆడబిడ్డ కోడలుగా మేము ఆడబిడ్డకు గౌరవిస్తాము. భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయాలే ఆడబిడ్డలను గౌరవించడం కాబట్టి ఏదైనా సరే బెస్ట్ విషయం చెప్తాము. కానీ అది ఒక కుటుంబ గొడవకు తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు కావాలి, పేదలకు సౌకర్యాలు కావాలి, మౌలిక వసతులు కావాలి, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. కుంటుపడ్డ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలి, డబ్బులు ఇచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చి ఈ రాష్ట్రంను ఉరకలెత్తించాలి. గతంలో 8 లక్షల కోట్లు, ఇప్పుడు 4 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పుని భవిష్యత్ తరాల మీద గుదిబండలాగా మోసిన 2 ప్రభుత్వాలని గద్దె దించాల్సిన అవసరం తెలంగాణ భవిష్యత్ దృష్టి అవసరం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజులలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుగు ఇట్లా రోమంలో రామనామం అనుకుంటా కనకన మండుతున్నాయి కణాలు. కాబట్టి కార్యకర్తల కృషితోని ఈ నాయకత్వం మొత్తం సమన్వయంతో రాబోన్న రోజులలో తెలంగాణ ప్రజల హృదయాలను కొల్లగొడతాం, ప్రజాక్షేత్రంలో దిగుతాం. ఎక్కడెక్కడ తులం బంగారం అన్నవా, 4000 పెన్షన్ అన్నవా, మహాలక్ష్మి 2500 అన్నవా, నిరుద్యోగ భృతి అన్నవా, ఏమేమైతే అబద్ధాలు ఆడాడు ముఖ్యమంత్రి, స్కూటీలతో సహా, ప్రియాంకతో, బీసీ సప్లాన్తో సహా ప్రతిదీ తెలంగాణ ప్రజల ప్రజాక్షేత్రంలో ఎండగట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోవు. హైదరాబాద్ అన్ని అంటే సామాన్యుల ఇల్లు కూలగొట్టిన పరిస్థితి చూస్తున్నాం. గాంధీ కారిడార్ కు 1000 కోట్లు కేటాయిస్తున్నట్టున్నాం. జీవితకాలం పనిచేసిన ఉద్యోగులకు డిఏలు పెంచట్లేదు, టీఏలు రావట్లేదు. దాదాపుగా 8 సంవత్సరాల నుండి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. ఒక్కొక్క ఎంప్లాయీకి 40 నుంచి 50 లక్షలు. సో దానిపైన ఎట్లా స్పందిస్తారు? డబ్బులు అటెందుకు పెడుతున్నారు, ఇటెందుకు వీళ్ళు పనిచేసిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? కమిషన్లు రావు కాబట్టి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల స్పందించింది మా భారతీయ జనతా పార్టీ. నిరసన దీక్ష చేసినాము, ధర్నా చేశాము ఇందిరా పార్క్ దగ్గర, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. మొన్న కూడా నైతిక మద్దతు భారతీయ జనతా పార్టీ ఉంటేనే కొద్దిగా దిగొచ్చిండ్రు. అదే కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అన్నిటికన్నా దుర్మార్గమైన ప్రభుత్వం, రైతులను రోడ్డు మీద పడేసిన ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతులు రోడ్ల మీద పడి ఉన్నారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. ఎటువంటి గన్ని బ్యాగులు లేవు, తార్పాన్లు లేవు. ఇప్పుడు వర్షాకాలం అకాల వర్షాలు, ఈ ఉసురు ఊరుకనే పోదు రేవంత్ రెడ్డి సర్కార్కి. ఈ రైతుల పట్ల గానీ మిగతా అన్నిట్ల పట్ల గానీ ఒక రకమైన చైతన్యవంతం తెచ్చి రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం మెడలు పంచుతాం. జీవన్ రెడ్డి గారు ఇటీవలే బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. సో దానిపైన ఎలా స్పందిస్తారు? జనరల్ సెక్రటరీ ఇచ్చారు, గతంలో జనరల్ సెక్రటరీ ఇచ్చిన వాళ్ళు ఎటు వెళ్లారో తెలుసు. మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడ్డది కాదు, ఇది ఒక వ్యవస్థ మీద, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాలు, దేశ ఐక్యత, దేశ అభివృద్ధి మీద ఏర్పడ్డ పార్టీ. ఫామ్ హౌస్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలను మేము అసలు లెక్కలోకి తీసుకోము. అవి మా కనుచూపు మేరలుండే. ఈ రోజు వాళ్ళ రోజు కాచుకొని రేపొచ్చే రోజు తెలంగాణలో 20 ఏళ్ల వరకు భారతీయ జనతా పార్టీ కదిపే పార్టీ అనేది పుట్టది. ఫైనల్ ఎప్పుడైనా మోడీ గారి సభ ఎలా ఉండబోతుంది? మోడీ గారి సభ తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అంటే 3వసారి గెలిచిన తర్వాత మొదటిసారి రావటం, రెండోది ఈ రోజు ప్రపంచ నాయకుడిగా ఎదిగింది కావచ్చు, 5 రాష్ట్రాల ప్రధానం కావచ్చు, దేశం ఏదైతే అభివృద్ధి పథంలో దూసుకుపోతుందో, 4వ స్థానం అతిపెద్ద స్థానంలో ఉందో, ఇట్లాంటి ఒక గల్ఫ్ వార్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా హాయిగా ప్రశాంతంగా గల్ఫ్లు ఉన్నోడు కూడా, సౌదీలు ఉన్నోడు కూడా సాయంత్రం నమాజ్ చదువుతానికి భయపడుతున్నాడు. ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటున్నారు వాళ్ళే ముస్లిం సోదరులు. కాబట్టి దేశంలో ప్రపంచంలో సురక్షితంగా ఉంచుదామంటే నరేంద్ర మోడీ నాయకుడు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కారణ జన్ముని చూడటందుకు ఉవ్వులూరుతున్నారు. గ్రామాన గడపన కథను దొక్కుకుంటే పరేడ్ గ్రౌండ్స్ కి వస్తున్నారు నరేంద్ర మోడీ.